హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. సో ఈ రోజు నేనైతే మన ఆక్వీడ్లో కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ బజార్కి అయితే వచ్చాను. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 2-3 మంత్స్ అయ్యింది. బట్ నేనైతే హైదరాబాద్లో ఉండడం వల్ల ఇప్పుడు విజిట్ చేస్తున్నా అండి. సో ఈరోజు మీ అందరితో స్మార్ట్ బజార్ ఎలా ఉంది, ఎలాంటి గ్రోసరీస్ లేదా ఇంకా మనకు కావాల్సినవి ఏం ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇదైతే సీడ్స్ కార్నర్ అండి. ఇక్కడ మనకు అన్ని సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా మనకి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి, పర్వాలేదు. అండ్ ఈ కార్నర్కి వస్తే మనకి ఇంగువ, అలాగే అన్ని రకాల మసాలా ప్యాకెట్స్ అయితే పెట్టారు. డిఫరెంట్ బ్రాండ్స్వి అయితే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ కూడా లిక్విడ్ ఫుడ్ కలర్స్ అండ్ అలాగే ఎసెన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ చివరకు వస్తే నాకు ఫుడ్ స్ప్రింక్లర్స్ కనిపించాయి. వాటిలో బ్లాక్ సాల్ట్ కానీ పెరి పెరి కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ కార్నర్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కార్నర్ అండి. చాలా ఆఫర్స్తో అయితే కనిపించింది. బై 2 get 1 ఇంకా 33% ఆఫ్ అలాగా చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లో కూడా. అండ్ నెక్స్ట్ RXకే సాఫ్రాన్ కుంకుమ పువ్వు కూడా ఇలా హ్యాంగ్ చేసి పెట్టారండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ ఒరిజినల్ MRP మీద అయితే లోగానే ఉందండి ప్రైస్. గ్రౌండ్ నట్ ఆయిల్ చూసుకుంటే 205 రూపీస్ది 150 రూపీస్ పడుతుంది. అలాగే మిగతావి కూడా వాటి ప్రైజెస్ మీద చాలా కాస్ట్ అయితే లోగా ఉందండి. సో నేనైతే ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నా. 1000 grams వచ్చేసి 124 రూపీస్ అయితే పడుతుందండి. సో ఇక్కడ మనకి అన్నీ కావాల్సిన సరుకులు అయితే ఉన్నాయండి ఈ కార్నర్లో. ఇవి ఏమిటి అన్నది నాకు తెలీదు, చూస్తే వడ్లులాగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అటుకులు. ఇవైతే 55 రూపీస్ పర్ కేజీ ఉన్నదండి రేటు. క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ బెల్లం 79 రూపీస్ పర్ కేజీ అయితే ఉందండి. ఇది వేపిడి శనగపప్పు. ఇది 117 రూపీస్ పర్ కేజీ అయితే ఉంది. క్వాలిటీ అయితే బాగుంది. పచ్చి శనగపప్పు 85 రూపీస్ పర్ కేజీ అయితే ఉందండి కాస్ట్. ఇవి మినపగుళ్ళు 101 రూపీస్ పర్ కేజీ అయితే ఉందండి. క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఇడ్లీ రవ్వ 34 రూపీస్ పర్ కేజీ. అండ్ ఈ పక్క కార్నర్కి వస్తే ఆవాలు, పాపడ్స్ అండ్ రాగులు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వాటి ప్రైజెస్ అవన్నీ కూడా కంప్లీట్గా డిస్ప్లే ఉందండి. నెక్స్ట్ కార్నర్ అయితే రైస్ బ్యాగ్స్ విత్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఆల్ బ్రాండ్ రైస్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రైస్ బ్యాగ్స్ అయితే 63 రూపీస్, 55 రూపీస్ అలా అయితే ఆఫ్ ఉన్నాయండి వాటి ఒరిజినల్ ప్రైజెస్ మీద. ఇది అయితే పూజా కార్నర్. అన్ని పూజకి కావాల్సిన ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉందండి ఈ కార్నర్లో. ఇక్కడ కిచెన్ యూటెన్సిల్స్ కొన్ని ఉన్నాయి.
అండ్ ఈ కార్నర్లో ఎగ్స్ అండ్ బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ ఫ్రెష్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని మిల్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఉన్నాయండి. సో ఇదైతే కంప్లీట్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కార్నర్ అండి. అన్ని టైప్స్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రీజర్లో ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఫ్రోజన్ పీస్ అలాగే పిజ్జా చీజ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి బటర్, పన్నీర్, మిల్క్ మిస్ట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫ్రీజర్లో. అలాగే ఇక్కడ మనకు కర్డ్ అండ్ మిల్క్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకు మష్రూమ్స్, కొన్ని ఫ్రూట్స్ అలాగే పింక్ క్యాబేజ్ ఇవన్నీ పెట్టారండి. ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టోర్లో. అండ్ ఈ పక్కన ఫ్రీజర్లో అయితే చాక్లెట్స్ అండ్ నెక్స్ట్ వన్లో అయితే కనుక సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అవైలబుల్గా పెట్టారండి. అండ్ నెక్స్ట్ ఫ్రీజర్లో వచ్చేసరికి మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ మోమోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది మనకు కంప్లీట్గా స్మార్ట్ బజార్లో ఫస్ట్ ఫ్లోర్ అండి. కంప్లీట్ గ్రోసరీస్తో అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా. అండ్ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ విజిట్ చేస్తే అక్కడ ఏమేమి ఉంటాయి అన్నది క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు అయితే మెన్షన్ చేశారండి స్టెప్స్ మీద. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, క్యాజువల్, కిడ్స్ వేర్, నైట్ వేర్, లాండ్రీ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా ఇలాంటివి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే సెకండ్ ఫ్లోర్ అవుట్లుక్ మాత్రమే ఇస్తున్నా అండి ఈ వీడియోలో, బికాస్ క్లియర్గా చూసే అంత టైం అయితే నాకు ఇప్పుడు లేదు. నెక్స్ట్ టైం విజిట్ చేస్తే నేను క్లియర్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా కాస్ట్తో సహా అప్లోడ్ చేస్తానండి.
సో ఇదండి వీడియో అయితే. నా గ్రోసరీ షాపింగ్ అయితే ఇక్కడితో ఫినిష్ అయింది. నేను సెకండ్ ఫ్లోర్లో అయితే ఏమీ తీసుకోలేదండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే నేను కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకున్నాను. సెకండ్ ఫ్లోర్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేస్తే నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది తర్వాత అప్లోడ్ చేస్తానండి. సో ఇదండి ఈ స్మార్ట్ బజార్ని ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివాని వ్లాగ్స్.